హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, పాకిస్తాన్ మన దేశంలోకి ఉగ్రవాదులను పంపించి పెహల్గాంలో దాదాపు 26 మంది అమాయకులైన టూరిస్టుల ప్రాణాలను అయితే పొట్టనబెట్టుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా అందరూ దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాకిస్తాన్ మీద ఏదో ఒక చర్య తీసుకోవాలి. ఈ ఉగ్రవాదులు వెనక ఉంది పాకిస్తానే. భారతదేశ ప్రభుత్వం ఇంకోసారి మన వైపు చూడాలి అంటే పాకిస్తాన్ మీద ఏదో ఒక రకంగా పగ తీర్చుకోవాలని చెప్పేసి దేశం మొత్తం కూడా మన కేంద్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ అయితే చేస్తూ ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏంటి అంటే, ఇప్పుడు మనం ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మనం యుద్ధం చేస్తే పాకిస్తాన్కి ఏం నష్టం ఉండదు. వాళ్ళు ఆల్రెడీ ఆగమైపోయి ఉన్నారు, అంటే వాళ్ళు ఆల్రెడీ చెడిపోయి ఉన్నారు. ఇప్పుడు మనం వాళ్ళతో యుద్ధం చేస్తే మనకి తీవ్రస్థాయి నష్టం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా యుద్ధం దిగకుండా కొన్ని డిప్లొమాటిక్ ఏదైతే యుద్ధంతో నష్టం వస్తుంది కాబట్టి మనకి నష్టం రాకుండా పాకిస్తాన్కి నష్టం కలిగించే విధంగా వ్యూహాలు అయితే పొందుతున్నారు. అందులో భాగంగా సింధు నది జలాలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు మన సింధు నది డేటా పాకిస్తాన్కి ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి తీవ్రస్థాయి ఇబ్బందులు కలిగితే ఇంకొక 2-3 సంవత్సరాల్లో తీవ్రస్థాయిగా పాకిస్తాన్ నష్టపోతుంది. ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్. అయితే రీసెంట్గా అకస్మాత్తుగా ఒక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అందరూ ఏమనుకున్నారంటే ఓన్లీ యుద్ధం ద్వారానే పాకిస్తాన్ ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కాకపోతే యుద్ధంలో పాల్గొనకపోయినా కానీ పాకిస్తాన్కి ఆ స్థాయిలో తీవ్రమైన నష్టం అయితే కలిగించడం జరిగింది. మనందరికీ తెలుసు, జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో జేలం నది మీద ఒక డ్యామ్ ఉందన్నమాట. ఆ డ్యామ్లో నీళ్ళు నిల్వ ఉన్నాయి, అంటే స్టోరేజ్ ఉంటుంది. డ్యామ్ అన్న తర్వాత నీళ్ళు నిల్వ ఉంటాయి కదా. అయితే పాకిస్తాన్కి చెప్పకుండా, ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండా ఒకేసారి భారత ప్రభుత్వం ఆ నీళ్ళను వదిలేసింది. దీనివల్ల ఏం జరిగింది అంటే, పాకిస్తాన్లో కొన్ని జిల్లాలు ముషారా సంథింగ్ ఆ దేశంలో జిల్లాలు మనకు అంత ఐడియా లేదు. ఒక 2-3 జిల్లాల్లో తీవ్రస్థాయి వరదలు అయితే సంభవించడం జరిగింది. ఒకసారి ఆ విజువల్స్ అయితే మీరు చూసారు కదా. ఒకేసారి నీటిని వదిలారు. మన జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా దగ్గర డ్యామ్ ఉందంట, జేలం డ్యాము. ఆ డ్యామ్ నుంచి నీళ్ళు వదిలితే చూశారు కదా, ఒకేసారి ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండా వదలటమే జరిగింది. దీనివల్ల తీవ్రస్థాయిగా కార్లు ఇవన్నీ కూడా నీటిలో చిక్కుకుపోయినాయి. చూసారు వాటర్ ఫ్లో ఏ స్థాయిలో ఉందో. అందరూ కూడా భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేసి చాలా ఆసక్తిగా ఉన్నారు. కాకపోతే డైరెక్ట్గా యుద్ధం దిగితే పాకిస్తాన్ ఒక పిచ్చి దేశం, దాంట్లో యుద్ధం దిగి మనం ఆగం కావటం కంటే ఇలా స్ట్రాటజిక్ మూవ్స్, జేలం నది డ్యామ్ నీళ్ళు వదిలేయటం, అలాగే సింధు నది జలాల ఒప్పందం రద్దు చేసుకోవడం పట్ల పాకిస్తాన్ దిగి మన దగ్గరకు వస్తుంది. అట్లా స్ట్రాటజిక్గా ప్లాన్స్ అయితే వస్తున్నారు. అయితే ఇలా చెప్పకుండా నీరు వదలడంపై కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి అంటే, అక్కడ చిన్నపిల్లలు, ఆడవాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది కదా, ఇది ఎతికలేక కరెక్ట్ కాదుగా అన్నట్టుగా ఒక అభిప్రాయం అయితే వినిపిస్తుంది. కాకపోతే మన టూరిస్టులని, మన జమ్మూ కాశ్మీర్ యొక్క క్రెడిబిలిటీని, అక్కడికి ఇప్పుడు ఒక్కరు టూరిస్టులు కూడా వెళ్ళట్లా. ఇదంతా మరి పాకిస్తాన్ మనకి నష్టం చేసింది కదా. ఆఫ్టర్ ఆల్ ఈ నీళ్ళు వదిలితే తప్పేందని కూడా ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఏదమ్మా కానీ ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్, ఒక డేరింగ్ స్టెప్ అని మనం నిర్ణయం తీసుకోవాలి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే.